ఈరోజు వీడియో వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసిన డిజైన్స్ అయితే చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియో స్పెషల్ వచ్చేసి మామ్ అండ్ డాటర్స్ కాంబో అండి. మామ్ అండ్ డాటర్ ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి మంచి మంచి డిజైన్స్ అయితే నేను కొన్ని చేశాను. అంటే సింపుల్గానే చేశాను, చాలా హెవీగా లేదు, కానీ కొంచెం కొత్తగా ఒక్కొక్క మోడల్లో చేశాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే కొత్తగా నేర్చుకుంటూ కుట్టుకునే వాళ్ళకి, ఇంకా ఇంట్లోనే వాళ్ళ బట్టలు వాళ్ళే కుట్టుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి దాకా చూడండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. ఫస్ట్ అయితే డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చూపించేస్తాను. చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు అండి. దీనికి బడ్జెట్ కూడా ఎక్కువ అవసరం ఉండదు ఇంట్లో కుట్టుకునే వాళ్ళకైతే. నేనైతే వీటిల్లో కొన్ని శారీస్ని, కొన్నేమో మిగిలిన ముక్కల్ని అడ్జస్ట్ చేసి అలా అయితే కుట్టాను. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ డిజైన్ అయితే చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది టాప్ అండి. ఇది నాకు మొత్తం పాపకి నాకు రెండు కలిపి కుట్టుకోవడానికి క్లాత్ వచ్చేసి ఇది వచ్చేసి 2 మీటర్స్ అండి. ఇది వచ్చేసి 1 మీటర్ అనమాట. 1 మీటర్లో నాకు ఫ్రాక్ అయితే వచ్చేస్తుంది. గేర కూడా సరిపోతుంది. బ్యాక్ ఓపెన్, స్లీవ్లెస్ పెట్టాను. ఇది వచ్చేసరికి పాప ఫ్రాక్, నేనేమో టాప్ కుట్టుకున్నాను. ఇది టాప్, కట్ టాప్ అండి. చాలా సింపుల్గా 3 మీటర్స్ క్లాత్లో మాకు ఇది డ్రెస్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసరికి మీటర్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ కాస్ట్ అండి. 80 రూపీసే పడింది. 80 రూపీస్కి 160కి నాకు ఈ టాప్ వచ్చింది. 80 రూపీస్కి పాప ఫ్రాక్ వచ్చిందనమాట. చాలా తక్కువ బడ్జెట్లోనే మాకు ఫస్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇదండి. ఇది కొంచెం ముడతలాగా కనపడుతుంది, కానీ వేసుకున్నాక మళ్ళీ ముడత ఆటోమేటిక్గా వస్తుంది. కొంచెం క్రేప్ టైప్ అనమాట. చాలా బాగుంటుంది, మల్టీ కలర్. పాపకు వచ్చేసరికి నేను 1 మీటర్లో తక్కువేనండి. ఇది నేను కుట్టుకోగా అడ్జస్ట్ చేసి కుట్టాను తనకి. గేరా మాత్రం పర్లేదు, ఇంత గేరా కంటే ఎక్కువ అవసరం లేదు. ఇది బొందులు వచ్చేసరికి వేరే దాన్ని ఉంటే వేరే క్లాత్ దీనికి అడ్జస్ట్ చేసి బొందులు పెట్టాను. సేమ్ మ్యాచ్ అయితే అయిపోయింది. ఇది కూడా మల్టీ కలర్ అయ్యేసరికి నేను కూడా సేమ్ అలాగే ఫ్రాక్ కుట్టాను. ఇది టోటల్ వచ్చేసరికి 2.5 మీటర్ క్లాత్ అండి. 2.5 మీటర్ క్లాత్లో నేను ఇది కుట్టుకున్నాను. 2 మీటర్స్లో కొంచెం ఎక్కువ ఉంటుందిలే. ఇది వచ్చేసరికి 1/2 మీటర్, కొంచెం 3 మీటర్స్లో ఈ రెండు వచ్చేసినాయి. ఇది వచ్చేసరికి మామూలుగా ప్రిల్స్ పెట్టేసి టాప్ కుట్టాను, ఫ్రంట్ బ్యాక్ పైకి, ఇంకా బొందులు పెట్టేసాను. నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా 80 రూపీసేనండి క్లాత్. 80 రూపీస్ అయినా కానీ చాలా బాగుంది క్లాత్ కూడా. ఇలా ఫ్రంట్ బ్యాక్ మామూలుగా సింపుల్గా పెట్టుకున్నాను. ఫ్రంట్ వచ్చేసరికి ఈ విధంగా అప్ పెట్టాను. హై అండ్ లో టాప్స్ ఉంటాయి కదా, ఆ టైపు. హై పెట్టేసి లో పెట్టేసాను. ఇదండి నెక్స్ట్ టాప్. ఇంకొకటి వచ్చేసరికి ఇది పాపది కూడా సేమ్ అట్లాగే హై అండ్ లో పెట్టేశాను. లోపల లైనింగ్ ఇచ్చాను తనకి. ఇంకా హ్యాండ్స్ వచ్చేసరికి చిన్నది కొంచెం జిగ్జాగ్లా చేసేసి ప్రిల్ లాగా పెట్టాను, అంటే కొంచెం క్యూట్గా ఉంటుందిలే అని. ఇది నెక్స్ట్. ఇంకా నెక్స్ట్ కొంచెం హెవీగా ఇది ఇలా జస్ట్ సింపుల్గా డిజైన్ అయితే చేశాను. ఇలా ఉంటుంది కదా జిగ్జాగ్ డిజైన్. ఇదైతే పెట్టాను అంటే కొంచెం రెడీమేడ్ లుక్ రావడానికి. ఇది లేయర్ డిజైన్ అనమాట. ఇట్లా లేయర్స్, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, 3 లేయర్స్ ఫ్రాక్ అనమాట. ఇది బ్యాక్ కొంచెం ఇట్లా ఓపెన్ పెట్టాను, అంటే హోల్ పెట్టేసాను సర్కిల్లో.
క్లోజ్డ్ అండి ఇది. సేమ్ ఇదే వేలో పాపకి ఫ్రాక్, తనకు కూడా ఫ్రంట్ ఇలా పెట్టేసాను. జస్ట్ ఇది క్లోజ్డ్ డిజైన్ అండి, ఓపెనింగ్ అవ్వదు. తనకు కూడా ఇలా లేయర్స్ ఇచ్చాను, 3 లేయర్స్. బ్యాక్ ఇట్లా జస్ట్ ఓపెన్. నెక్స్ట్ ఇంకొకటి, ఇది ఎలాస్టిక్ క్లాత్ అండి. ఈ క్లాత్ నేమ్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నాకు తెలియట్లేదు. ఇక్కడ చాలామంది అడిగారు. ఇలా ఎక్స్టెన్షన్ అయినట్టు ఉంటుంది ఎలాస్టిక్గా. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్, నాకు చాలా ఇష్టం. కొంచెం చిన్నగా ఇట్లా ప్రిల్స్ అయితే పెట్టాను. క్లాత్ లేదండి, క్లాత్ లేనప్పుడు మోడల్ కావాలనుకున్నప్పుడు ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. చిన్న హ్యాండ్స్ వచ్చే క్లాత్ని నేను ఈ క్లాత్కి తగ్గట్టుగా ఉంటుందని చెప్పేసి ఇలా ప్రిల్స్ అయితే ఇచ్చాను. జస్ట్ ఇక్కడ వరకే కొంచెమే ఇచ్చాను, మొత్తం ఉండదు ప్రిల్స్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జస్ట్ పైన షోల్డర్ వరకు ఇట్లా జస్ట్ ప్రిల్స్ అనమాట మొత్తం. పాపకు కొంచెం డిఫరెంట్గా చేశాను, అంటే క్లాత్ అడ్జస్ట్ కాలేదు, చిన్న ఫ్రాక్ అయిపోతుందని చెప్పేసి నేను కొంచెం ఇలా పెట్టాను అనమాట. దీనికి బ్లాక్ అయితే జాయిన్ చేశాను, కింద బ్లాక్ లేయర్ పెట్టేశాను. చేతులు కూడా సేమ్ అలాగే ప్రిల్స్ లాగా ఇచ్చేసి కుట్టాను అనమాట. ఇది టోటల్ ఫ్రాక్. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఏదైనా మనం అడ్జస్ట్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది. క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని కుదరకపోతే కొంచెం ఎక్స్ట్రా వేరే క్లాత్ తెచ్చుకొని వేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఫ్రాక్ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఇది చీర అనమాట మా అత్తది. అయితే నేను ఫ్రాక్ కుట్టానండి. అయితే నేను టాప్ కుట్టుకున్నాను. టాప్ కుట్టుకోగా మిగిలింది ఏంటంటే పాపకు అడ్జస్ట్ చేశాను, అది కూడా చూపిస్తాను. ఇది సింగిల్ అంబ్రిల్లా కట్ ఉంటుంది కదండి, అదైతే కుట్టాను. కొంచెం ఎల్బో హ్యాండ్ లాగా ఇచ్చాను. ఇది చీరకు వచ్చిన అంచు భాగమే హ్యాండ్కి, ఇలా సింగిల్ అంబ్రిల్లా కట్. దీనికి మిగిలింది ముక్క ఉంటుంది కదా, దాన్ని పాపకి సేమ్ సింగిల్ అంబ్రిల్లా కట్నే కొంచెం లెంత్ తక్కువగా కట్ చేశాను. లెంత్ తక్కువ ఉందని చెప్పేసి మిగిలిన ముక్కలు ఉంటాయి కదా, దాన్ని ఇట్లా కింద ప్రిల్స్ అయితే ఇచ్చాను అనమాట. అసలు మనం ఏది కూడా వేస్ట్గా పోనీ అవసరం లేదు, మొత్తం కూడా మనం స్టిచ్చింగ్లో యూస్ చేసుకోవచ్చు, ఏది కూడా వేస్ట్ అవ్వదండి. నేను వేస్ట్గా క్లాత్ని కొంచెం కూడా పోనివ్వను, మొత్తం అడ్జస్ట్ చేసేసి డ్రెస్కు పెట్టేస్తాను అనమాట. అయితే ఈ శారీలోనే 1/2 శారీ అనమాట ఇది. దాంట్లో ఇది హాఫ్, ఇది హాఫ్. ఇది పవిట భాగం, ఈ పవిట భాగం, ఇదేమో కింద భాగం. ఈ పవిట భాగాన్ని నేను దీనికి దుప్పట్టా చేసేసాను. చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి మీరే, ఇది దుప్పట్టా, ఇది వచ్చేసరికి డ్రెస్. చూస్తేనే అర్థమవుతుంది ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో. అందులో ఈ లేస్ని హ్యాండ్స్కి వేసాను కదా, సో గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది. ఇంకా పాపది సింపుల్ లుక్. నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్, ఇది వచ్చేసరికి ఇది కూడా నాది ముక్కల చీరలు ఉంటాయి కదండి, ఇది నాకు 100 రూపీస్ 120 రూపీస్ అనమాట. 120 రూపీస్కి ఈ శారీ దొరికింది. దీంట్లో కొంచెం వేస్ట్ పీస్ అయితే కట్ అయిపోయింది, ఒక 1/2 మీటర్. మిగిలిన శారీతో నేను ఇలా కుట్టేశాను. ఫ్రంట్కి పైన ఆపోజిట్ సేమ్ మ్యాచింగే తీసుకున్నాను. దీనికి ఏది ఆపోజిట్ వేయాలని చూసినా ఏది సెట్ అవ్వలేదు, చండాలంగా అనిపిస్తుంది. సో నాకు చివరికి సేమ్ మ్యాచింగ్ అయితే కావాలని చెప్పేసి ఎతికితే దొరికినాయి 2-3 కలర్స్. కొంచెం గోల్డ్ షేడ్లో ఒకటి, కొంచెం మిక్స్డ్ కలర్లో ఒకటి, సేమ్ పర్పుల్ కలరే, కానీ నాకు ఏది నచ్చలేదు. ఇదైతే చివరికి బాగా నచ్చింది, సెట్ అయిపోయింది కూడా. దీనికైతే హార్ట్ సింబల్ ఇచ్చాను లెఫ్ట్ సైడ్కి, షోల్డర్ ఇక్కడ వచ్చేసరికి హార్ట్ వస్తుంది. కొంచెం హ్యాండ్ని ఇలా ప్రిల్స్ పెట్టేశాను, కొంచెం డిఫరెంట్గా మోడల్గా ఉంటుందని. మనకి క్లాత్ ఎక్కువ లేనప్పుడు ఇలా ప్రిల్స్ పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి, ఎవరైనా మోడల్గా వేసుకోవాలనుకునే వాళ్ళు. లేకపోతే నార్మల్ షార్ట్ హ్యాండ్ పెట్టుకున్నా సరిపోతుంది. ప్రిల్స్ కూడా దగ్గరగా ఎక్కువ పెట్టేశాను, అంటే కొంచెం శారీ కదంటే ఎక్కువ పెట్టుకుంటే బాగా అనిపించేసింది. ఇంకా టోటల్ ఫుల్ ఫ్లేర్ అయితే ఇది టోటల్ ఫుల్ ఇట్లా వస్తుంది. లెంత్ ఎక్కువగా ఉంటుంది లోపల లైనింగ్ వల్ల.
సేమ్ ఇదే విధంగా పాపకు కూడా స్టిచ్ చేశానండి. పాపది వచ్చేసరికి ఇది సేమ్ ఇలాగే హ్యాండ్స్ పెట్టాను. ఇది వచ్చేసరికి కింద పళ్ళు మిగిలి ఉంటుంది కదా, అది ఆ అంచుని నేను కట్ చేయకుండా జిగ్జాగ్ చేయకుండా ఇలాగే వదిలేసాను. ఫ్రంట్ ఇట్లాగే హార్ట్ ఇచ్చాను తనకు కూడా. ఇక్కడ వచ్చేసరికి తనకు కూడా హార్ట్ అయితే వస్తుంది. ఇంకా సన్న ప్రిల్స్ పెట్టాను. ఇదే అండి టోటల్ ఫ్రాక్ పాపది కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఫ్రాక్. ఇది ఈ ఫ్రాక్ కూడా సేమ్ ఇప్పుడు చూపించిన మోడల్ లాగే ఉంటుంది. చిన్న ప్రిల్ పెట్టాను. ప్రిల్ పెట్టి ఇలా జిగ్జాగ్ అయితే చేశాను. చాలా క్యూట్గా ఉంటాయండి, పిల్లలకి ఫ్రాక్సే బాగుంటాయి. ఇంకా మిడ్డీస్ కూడా కుట్టాను. అవి ఇక్కడ లేవన్నమాట, ఇంటి దగ్గర ఉంది. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి. అవి ఇంకా మంచి మంచి మోడల్స్ అండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ వీడియోస్ కూడా నేను చేస్తాను. చిన్న చిన్న మిడ్డీస్ కుట్టాను, ఇంకా చిన్న పంజాబీ డ్రెస్సెస్ కుట్టాను. అంటే అవి తన వరకే కుట్టాను, నేను కుట్టుకోలేదు. నేను కొన్నేమో 1, 2, 3 ఏమో కుట్టేసి, ఇంకొకటి వచ్చేసరికి ఇది అమ్మ చీర అండి. నేను ఫస్ట్ కుట్టుకున్న ఫ్రాక్ ఇదే అనమాట, అమ్మ చీర. చాలా అంటే చాలా బాగుంటుంది కలర్, మంచి రెడ్ వైన్ కలర్. దీనికి ఎల్బో హ్యాండ్ పెట్టి ఇలా ప్రిల్స్ ఇచ్చాను. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ ఫ్రాక్ కూడా. ఫస్ట్ కుట్టుకున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది. చాలా అంటే చాలా ఫస్ట్ కుట్టిన ఫ్రాకు మంచిగా రావడము, అది ఫేవరెట్ అవ్వడం, అదొక హ్యాపీనెస్ అనమాట. ఫుల్ ఫ్లేర్ వచ్చేసింది ఇట్లా, చాలా బాగుంటుంది ఫ్రాక్ వచ్చేసరికి. ఇది అమ్మ ఎవరికైనా ఇద్దామని పెట్టింది, కానీ నాకు ఎప్పటి నుంచో ఈ చీరని ఏదైనా చేయాలనిపించింది. సో చివరికి నేను కుట్టేసేసాను. ఫస్ట్ కుట్టాను కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రాక్ మాత్రం. ఇది సెకండ్ పాపకి 1.5 మీటర్ తీసాను. నేనేమో 3.5 మీటర్ నేను కుట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది, ఫ్రంట్ బ్యాక్. ఇది పార్టీ వేర్, ఫెస్టివల్ వేర్ అన్నిటి లుక్ ఇస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి నేను కుట్టాను అనమాట, ప్లెయిన్గా ఉంది పైన అని చెప్పేసి దీంట్లో ఉన్నది ఇవి ఉన్నాయి కదా, వీటిని కట్ చేసి నీట్గా పైన అయితే స్టిచ్ చేసి మధ్యలో ఒక పోస్ అయితే పెట్టాను అనమాట. చాలా చాలా గ్రాండ్ లుక్ ఫ్రాక్ అండి ఇది. నాకు చాలా అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ డ్రెస్సెస్ అన్నిట్లో ఇది ఒకటి ఫస్ట్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి అనుకోకుండా దొరికిందండి. ఇది అనుకోకుండా దొరికింది క్లాత్. చూడండి ఎంత బాగుంటుందో. కింద ఇది పట్టు వచ్చింది, మధ్యలోనేమో ఇలా కుట్టానండి. బటన్స్, పోట్లీ బటన్స్ పెట్టాను. పైన ఇలా ఆపోజిట్ ఇచ్చాను, చేతికి ఇలా ప్రిల్ అయితే ఇచ్చాను కొంచెం. ఇది వేరే క్లాత్, నాకు దీంట్లో తీద్దామని చెప్పేసి అప్పుడు ఐడియా రాలేదు. ఇది వచ్చేసరికి కాటన్ క్లాత్ అయితే పెట్టాను, కానీ మ్యాచ్ లాగే ఉంది. కొంచెం షేడ్ వేరు కానీ మ్యాచ్ అయితే అవుతుంది. దీనికి నేను చాలా వెతికానండి, అప్పుడు పాప కుట్టాలని ఆలోచన రాలేదు. సో నేను తర్వాత వెతికి క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసి నేను ఇలా మ్యాచ్ అవ్వాలని చెప్పేసి ఇలా అయితే తీసుకున్నాను. కింద అంటే మా వదిన దగ్గర అండి, బయట కూడా చాలా ఎతికాను కానీ నాకు దొరకలేదు. మా వదిన ఒక ఆమె స్టిచ్చింగ్ చేస్తుంది, ఆర్గంజా క్లాత్. ఇది కరెక్ట్గా నాకు తెలిసి ఇది 1 మీటరేనండి. 1 మీటర్లో నేను చూడండి ఎంత బాగా ఇచ్చాను. ఇది బొందులకి ఇలా పట్టులో మిగిలిపోయిన క్లాత్ కదా, అది కుట్టాను. పైన ఇక్కడ ఆపోజిట్ వేసాను అనమాట, అంటే కొంచెం ఇక్కడ కింద వేసాను, ఇదే భాగం పైన వేసాను. ఇక్కడ సరిపోలేదని చెప్పేసి నేను ఆపోజిట్కి వచ్చేసరికి పట్టు భాగం ఉంది కదా, ఆ పట్టు భాగాన్ని పైన వేసి ఇలా అడ్జస్ట్ చేసి మొత్తం అతుకులేనండి. అతుకులైనా కానీ కనపడకుండా ఉంటుంది, అతుకులాగా డిజైన్ మనం ఏదో చేసినట్టుగానే ఉంటుంది ఈ ఫ్రాక్. నాకు ఇది చాలా బాగా అనిపించింది. అతుకులు వేసినా కానీ అతుకు కనపడకుండా మంచిగా అడ్జస్ట్ అయిపోయింది. మనం కుడుతుంటే ఆటోమేటిక్గా ఆలోచనలు వస్తాయండి, మంచిగా ఇలా కుట్టాలి, అలా చేయాలి, అలా అయితే బాగుండు, ఇలా అయితే బాగుండు అని. సో కుడుతుంటే ఆటోమేటిక్గా ఎవరికైనా ఆలోచన వస్తుంది. నెక్స్ట్ ఇదొకటి, నేను అప్పుడు చెప్పాను ఒక లెహెంగా తీసుకున్నాను బయట అని చెప్పేసి. లెహెంగాను ఒక చీర తీసుకున్నాను, దాన్ని ఏం చేస్తాను, లెహెంగా చేస్తాను, ఫ్రాక్ చేస్తాను అని ఒక వీడియో కూడా పెట్టాను. చివరికి టోటల్గా నేనైతే దీన్ని లెహెంగా అయితే కుట్టుకున్నాను. ఈ లెహెంగాకి ఇంకా బొందు వేయాలి, బొందు వేసి ఇదే కలర్ని హ్యాంగింగ్ ఇస్తానమాట. ఇంతే వదిలేసేస్తాను, టైం అంతా అట్లాగా అయిపోతుంది. ఇది క్రాప్ టాప్, పైన బ్లౌజ్ అనమాట.
బ్లౌజ్ కూడా నేను ఇలా అడ్జస్ట్ చేస్తాను. నాకు కొంచెం క్లాత్ మిగిలి దానికి ఏదైనా మోడల్ పెట్టాలంటే నేను ఈ హ్యాండ్ ఎక్కువ యూస్ చేస్తాను. కొంచెం క్లాత్తోనే మనకి గ్రాండ్ లుక్ కనపడుతుంది. ఈ హ్యాండ్ వచ్చేసి ఇది పూర్తిగా వెనక నేనేం పెట్టలేదని క్రాప్ టాప్ లాగా లెహంగా. సో క్లోజ్ అయితే చేసేసాను మొత్తం బ్లౌజు. పాపకి ఫ్రాక్ కుట్టాను అదే క్లాత్లో. ఇలా హ్యాండ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇందాక ఎల్లో డ్రెస్ చూపించాను కదండి, ఎల్లో డ్రెస్తో పాటు నా ఎల్లో డ్రెస్ అనమాట. ఇది చూపించడం మర్చిపోయాను. ఇది బ్యాక్ కొంచెం డీప్ పెట్టాను, హ్యాంగింగ్స్ ఇట్లా ఇచ్చేసాను. ఇట్లా చాలా ఫ్లేర్ వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇవి హ్యాండ్స్, అంబ్రిల్లా హ్యాండ్స్ పెట్టాను. ఈసారి కొంచెం క్లాత్ ఉంది, సో క్లాత్ ఉంది కదా అని అంబ్రిల్లా హ్యాండ్స్ పెట్టి జిగ్జాగ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి లెహెంగా అండి. లెహెంగా అయితే దీన్ని మా వదిన తీసుకొని నాకు పంపించింది. ఇది వచ్చేసరికి లెహెంగా అయితే నేను దీన్ని ఫ్రాక్ చేశాను. పైన కింద ఈ విధంగా ఆపోజిట్ వచ్చింది. ఈ ఆపోజిట్కి సంబంధించి మ్యాచింగ్ సెంటర్కి వెళ్తే నాకు ఇక్కడ ఇది ఒకటి దొరికింది అనమాట, కాటన్ పీస్. కానీ చాలా కంఫర్ట్గా బాగా అనిపించింది. సో ఇదైతే తీసుకున్నాను. ఇది తీసుకొని నేను జస్ట్ పైకి నెక్ సింపుల్గా ఇచ్చాను. బ్యాక్ వచ్చేసరికి ఇట్లా ఈ షేప్ అయితే ఇచ్చాను. బ్యాక్ వచ్చేసరికి ఇట్లా సింపుల్గా ఇలా షేప్ అయితే ఇచ్చేసాను. హ్యాంగింగ్స్ పెట్టాను ఈ విధంగా, మ్యాచింగ్ ఇట్లా కలుస్తుంది కదా దీని మీద ఉన్న కలర్స్తో. అయితే దీని మీద దుప్పట వచ్చేసరికి పింక్ అనమాట. నాకు అనుకోకుండా నేను మళ్ళీ మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఒకసారి సేమ్ ఇదే ప్రింట్స్తో కొంచెం తేడాతో, కొంచెం షేడెడ్తో ఎల్లో కలర్, పింక్ లేదండి అందులో, మిక్సింగ్ ఒక క్లాత్ అయితే దొరికింది. సో అదే ఇది ఇంకా చూసిన వెంటనే నా ఆనందాన్ని చెప్పలేను. చాలా అంటే చాలా హ్యాపీ వేసేసింది. హ్యాపీ మూమెంట్లో నేను ఈ క్లాత్ అయితే తీసేసుకొని పాపకి నాకు సేమ్ అయిపోతుందని చెప్పేసి ఈ విధంగా కుట్టుకున్నాను. కొంచెం కలర్ షేడెడ్ వేరైనా కానీ టోటల్ లుక్ మాత్రం ఒకేలా అనిపిస్తుంది. అలా అనిపించడానికి నేను పైన ఇట్లా వేసాను కదా, దాన్ని ఆపోజిట్ ఇక్కడ పాప దాంట్లో కూడా వేశాను. సో టోటల్ ఫ్రాక్ అయితే ఇలాగా. నేను కొన్నిటికి నా దగ్గర ఉన్న వాటితో పక్కన ఫోటో కూడా యాడ్ చేస్తానండి, మా లుక్ ఎలా ఉంటుందో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా మళ్ళీ ఇదే వీడియో చేయలేము కదా, ఎండింగ్లో కూడా మామ్ అండ్ డాటర్ డ్రెస్ కాంబినేషన్ ఏమైనా ఉంటే అవి కూడా పిక్స్ పెట్టేస్తాను చూడండి. నెక్స్ట్ ఇది బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్లో నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ని పాపకి ఆపోజిట్ వేసాను. ఇది కూడా ఇట్లా మ్యాచ్ అయిపోతుంది. మనం ఎప్పుడైనా శారీ కట్టుకోవాలనుకోండి, శారీకి కట్టుకోవాలి, పాపకి ఫ్రాక్ కావాలంటే మనం శారీని విడిగా బ్లౌజ్ తీసుకొని విడిగా కుట్టుకుంటే అప్పుడు హ్యాపీగా పైన పాపకి ఇట్లా వేసేయచ్చు. ఇలా పైన వేసేసాను. ఇట్లా నేను ఈ శారీలో నాకు బ్లౌజ్ అవుతుంది, పాపకి ఈ విధంగా చీర అయిపోతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ ఇదనమాట. ఇది కూడా శారీ అండి. శారీలో నుంచి నేను ఈ ఫ్రాక్ తీసాను. ఫ్రంట్ ఇలా ఇచ్చాను, కొంచెం బౌ ఇచ్చి బౌకి ఇట్లా మూతి పెట్టేశాను. పాప లాగేసింది, కొంచెం ఊడింది. ఇలా బౌ ఇచ్చాను, ఇలా కుట్టేశాను. సేమ్ నేను ఇదే బ్లౌజ్ వేసుకున్నాను. శారీలో వచ్చిన చీర ఉంటుంది కదండి, ఆ చీరలో బ్లౌజ్ పీస్ ఇట్లా పాపకి స్టిచ్ చేశాను. కింద ఇలా ఫ్రిల్ ఇచ్చాను. కొంచెం పార్టీ వేర్ గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది. ఇది ఈ చీర ఇప్పుడు నా దగ్గర లేదనమాట. నేను పక్కనైతే పిక్ యాడ్ చేస్తాను మేము కట్టుకున్నప్పుడు ఎలా ఉందో. నెక్స్ట్ ఇది ఒక ఫ్రాక్. పాపకి ఇలా ఫెస్టివ్ వేర్ ఫ్రాక్ అయితే ఇచ్చాను. పైన చిన్న పఫ్ లాగా వచ్చేసి ఎల్బో హ్యాండ్ అనమాట తనకిది. ఫ్రంట్ ఇట్లాగా ఇలా డిజైన్ చేశాను. పట్టు టైప్ ఫ్రాక్. ఇది లాస్ట్ వినాయక చవితికి కుట్టుకున్నామండి. సేమ్ ఇదే నాది లెహంగా కుట్టుకున్నాను. ఇది లెహంగాకి కింద ఇవి
హ్యాంగింగ్ గ్రాండ్ లుక్ కోసం సేమ్ ఇది మ్యాచ్ అయ్యేలాగా దొరికేసినాయి. ఇది లెహెంగాకి పైన ఈ విధంగా బ్లౌజ్ కూడా సేమ్ ఇలా ఉంటుందన్నమాట. పక్కన పిక్ యాడ్ చేస్తాను. ఇప్పుడు బ్లౌజ్ ఎక్కడో ఉందన్నమాట. ఇది జార్జెట్ క్లాత్ అండి. ఈ క్లాత్కి ఇట్లా లేస్ తీసుకున్నాము. దీనికి పాపకు కూడా ఇలా జార్జెట్ క్లాత్లో సన్న పీస్ అయితే తీసి ఇట్లా లేస్ వేసాను. ఇది తనది. ఇది ఒక డిజైన్. ఇంకా నెక్స్ట్ ఈ లెహెంగా మీకు ఆల్రెడీ చూపించేశాను. ఈ లెహెంగాకి నాకు మ్యాచ్ ఎలా ఉండడానికి పాపకి నా లెహెంగాలో బోర్డర్ని తీసి ఇట్లాగా ఫ్రాక్ లెహెంగా కుట్టాను కదా తనకి ఇలా వేసాను. అలా మ్యాచ్ చేసుకోవాలని ఆలోచన ఉండాలి కదండి. ఇలా మ్యాచ్ చేసుకోవాలి అనే ఆలోచన ఉంటే చాలు. మనం రకరకాలుగా ఏ విధంగా అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. మన చీరలో బ్లౌజ్ని తీసేసి వేరే బ్లౌజ్ తెచ్చుకొని ఆ బ్లౌజ్ని పాపకు ఫ్రాక్ కుట్టుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు చిన్న పాప కదా అందుకే ఇలా కుట్టుకున్నాను అనుకోవచ్చు మీరు. పెద్ద పాప అయినా కానీ అసలు ఆలోచించిన అవసరం లేదు. హ్యాపీగా కుట్టేసుకోవచ్చు. ఎందుకంటే మనం పెద్ద పాప అయితే ఏం చేస్తామంటే మన బ్లౌజ్ పార్ట్ని తీస్తాం కదండి. ఆ బ్లౌజ్ పార్ట్ని తీసేసి మనం చీర కట్టుకునే వాళ్ళైతే మామ్స్ చీర కట్టుకునే విధంగా ఉంటే ఆ బ్లౌజ్ని తీసేసి వాళ్ళు వేరే బ్లౌజ్ తెచ్చుకొని దాన్ని చీరకి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పాపకి బాడీ పార్ట్కి వచ్చేసరికి ఆ చీరలో ఉన్న బ్లౌజ్ని పాప బాడీ పార్ట్ వేసేసి కింద వేరే ఏదో ఒకటి ఫ్లేర్ తీసుకొని కుట్టుకోవచ్చు. సేమ్ అందులో మన చీరలో ఉన్న మ్యాచింగ్ని. అప్పుడు మామ్ అండ్ డాటర్ కాంబినేషన్ కలిసిపోతుంది అనమాట. ఎవరైనా ఇలా వేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఆలోచించి కొంచెం ఆలోచన పెడితే చాలు మన డ్రెస్సెస్ మనమే ఇంట్లో సులువుగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు వీటికి లైనింగ్ కాస్టేనండి ఆల్మోస్ట్ పడింది. పాపకైతే అసలు పైసా ఖర్చు లేదంటారు చూడండి. ఆ టైప్లోనే నేను కుట్టుకోక మిగిలిన వాటిని నేను పాప కుట్టాను. సో టోటల్ ఇదేనండి మామూలుగా వ్లాగ్ అయితే. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. ఆ ఫొటోస్ని నేను పక్కన అయితే యాడ్ చేస్తాను. మా డ్రెస్సెస్ కలెక్షన్ భాగంలో పక్కన కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. ఇంకా కలెక్షన్ చాలా అయితే ఉన్నాయి కానీ అన్నీ చూపించడానికి ఇక్కడ లేవన్నమాట. సో నా దగ్గర ఉన్న వరకు నేను పిక్స్ అయితే పక్కన యాడ్ చేస్తాను. టోటల్ కలెక్షన్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా మిగిలినవి మా దగ్గర ఇక్కడైతే లేవండి. ఇంటి దగ్గర ఉన్నాయి. కొన్ని ఏమో షార్ట్ అయిపోయినాయి. సో పిక్స్ అయితే యాడ్ చేశాను పక్కన. ఈ పిక్స్లో మీకు మొత్తం కలెక్షన్ అయితే ఏదైతే మాకు బాగా బాగుందో, మీకు ఏ కలెక్షన్ నచ్చిందో అది ఖచ్చితంగా ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు టోటల్ వీడియో అయితే ఇదే అనమాట. ఇదేనండి టోటల్ వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు ఎప్పుడు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.